Hello everyone, today I am going to talk about Smart Jodi season 3 second elimination. సో మనం చూసుకున్నట్టయితే గ్రూప్ ఏ నుంచి లాస్యా ఇంకా మంజునాథ్, గ్రూప్ బి నుంచి శివ్ ఇంకా యష్ ఇంకా సోనియా 2 కపుల్స్ డేంజర్ రౌండ్కి వచ్చారనమాట. సో గ్రూప్ ఏ నుంచి గ్రూప్ బి నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే టోటల్లీ ఈ వీక్ మొత్తం లక్ బేస్డ్ జరుగుతుంది కదా. సో 3 రోజెస్ ఆర్డర్లో పెడతారు. వాళ్ళకి కనిపించదు, సో వాళ్ళు బ్యాక్ సైడ్ నించొని వాళ్ళ లక్ ఫ్యాక్టర్ అనమాట టోటల్. సో ఏ ఆర్డర్లో పెట్టారో గెస్ చేసి మ్యాచ్ అనేది చేయాలి. సో లాస్యా మంజునాథ్ సైడ్ నుంచి లాస్యాకి లక్ లేదు, నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వచ్చాను తప్ప లక్ అనేది నాకు ఎప్పుడు రాలేదు, ఫ్రీగా రాలేదు, నేను కష్టపడితేనే వచ్చింది. సో దట్ ఈస్ నాట్ లక్, దట్ ఈస్ మై హార్డ్ వర్క్ అని చెప్పింది కదా. సో దానివల్ల నాకు ఎప్పుడు లక్ లేదు కాబట్టి ఐ వాంట్ టు సెండ్ మై హస్బెండ్ అని చెప్పింది. సో మంజునాథ్ వెళ్ళారు ఈ ఏ గ్రూప్ నుంచి. ఇంకా బి గ్రూప్ నుంచి సోనియా ఇంకా యష్. సో యష్ చాలా ఇన్నోసెంట్ కాబట్టి, సోనియా చాలా స్మార్ట్ కాబట్టి సో యష్ సోనియాకి పంపించారు. సో ఈ 3 రోజెస్ ఆర్డర్లో పెట్టాలి, అంటే ఓంకార్ పెట్టిన ఆర్డర్లో పెట్టాలి. సో మంజునాథ్ ఏంటంటే టోటల్ అంటే ఒక్కటి కూడా మ్యాచ్ చేయలేదు, టోటల్ మిస్ మ్యాచ్ అనేది చేశాడు. ఇంకా సోనియా అయితే అసలు ఎంత కరెక్ట్గా పెట్టిందంటే ఒక్కటి కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా సేమ్ ఎట్లా ఉందో అట్లా పెట్టేసింది. సో దట్ ఈస్ వెరీ షాకింగ్ అనమాట. అంటే ఎవరో దిస్ ఇస్ నాట్ ట్రూ మేబీ, బట్ ఎవరో చెప్తే లైక్ తను కరెక్ట్ ఆర్డర్లో పెట్టినట్టయితే అనిపించింది. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ సంబడి వన్ సెడ్, బట్ నేను చెప్తున్నాను అనమాట. సో అట్లా పెట్టింది అని. సో టాస్క్ అయితే బాగానే ఆడింది. టాస్క్ అయితే సోనియా సూపర్బ్గా ఆడిందనమాట. సో దట్ ఈస్ టోటల్లీ ఫేర్. లాస్యా ఇంకా మంజునాథ్ ఎలిమినేట్ అవ్వడం, ఎందుకంటే మంజునాథ్ నాట్ ఈవెన్ 1 కూడా సరిగా పెట్టలేదు. సో లాస్యా చెప్పినట్లు మేబీ తనకి చిన్నప్పటి నుంచి స్ట్రగలింగ్ లైక్ ఫ్రమ్ హర్ మ్యారేజ్ అండ్ సెటిల్ అవ్వడము, మళ్ళీ ఇండస్ట్రీలో రావడం, ప్రూవ్ చేసుకోవడము, రవితో లింకప్స్ అవన్నీ చూసుకున్నట్టయితే సో వీ క్యాన్ రిలేట్ టు హర్ దట్ షీ మేబీ బ్యాడ్ లక్ ఇన్ లక్. సో లాస్యా ఇంకా మంజునాథ్ అయితే ఎలిమినేట్ అయ్యారు విత్ హెవీ హార్ట్. సో వాట్ డూ యూ గైస్ థింక్, దే డిజర్వ్ సెకండ్ ఛాన్స్ ఆర్ లేకపోతే వాళ్ళ ఎలిమినేషన్ ఫేర్? గేమ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎలిమినేషన్ అయితే ఫేర్, ఎందుకంటే ఇద్దరు జోడీస్ ఆడారు. ఇద్దరు జోడీస్లో తను సోనియా వాళ్ళ టీం సూపర్గా చేసిందనమాట. వీళ్ళు ఒకటి కూడా పెట్టలేకపోయారు. దట్ ఈస్ అకార్డింగ్ టు ద గేమ్, దట్ ఈస్ ఫేర్. బట్ వాళ్ళు డిజర్వ్ చేస్తారో లేరో అంటే లైక్ అంతా చెప్పింది కదా నాకు లక్ ఫ్యాక్టర్ కలిసి రాదు చిన్నప్పటి నుంచి అది ఇది అని. సో అట్లీస్ట్ వాళ్ళకి లక్ ఫ్యాక్టర్ అనేది ఓకే మీరు ఈ షోలో ఉంటారు అని చెప్పాల్సింది. దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ ఫేర్, ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ వాళ్ళు ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళారు, సేవ్ అయి వచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళారు. సో వాళ్ళకి ఇంకా మళ్ళీ సేవ్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళకి అన్ఫేర్ అవబోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ ఎలిమినేషన్ ఆఫ్ స్మార్ట్ జోడీ season 3. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ this video and like it, share it. If you like this video, please comment me on the comment section, and if you like this video, please do not forget to subscribe my channel. Thank you.